ఏపీలోని మన్యం ప్రాంతంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. అరకులోయ, పాడేరు, పెదబయలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి సుమారు 30 సెకండ్ల పాటు కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి దద్దరిల్లడంతో ఉలికిపడి లేచి ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరకు, పాడేరు ప్రాంతం సిస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుండటంతో అప్పుడప్పుడు ఇలాంటి మార్పులు సహజమేనని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈ స్థాయి అనుభవం తమకు ఎన్నడూ లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ భూ ప్రకంపనల ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా పొరుగున ఉన్న ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా కనిపించింది. కొన్ని ఇళ్లల్లో అల్మారాల్లో ఉన్న సామాగ్రి కింద పడిపోవడం, గోడలకు స్వల్పంగా పగుళ్లు రావడం వంటి సంఘటనలు జరిగాయి. 11:30 చాలా భయంకరమైన సౌండ్తో రేకులంతా కదిలిపోయి, ఇల్లంతా కదిలిపోయి, గోడలంతా కదిలిపోయి, భయంకరమైన సౌండ్తో ఇల్లంతా కదిలిపోతే భయంతో బయటకు వచ్చామండి. మంచి నిద్ర సమయంలో ఇంత భయంకరంగా జరుగుతుందండి. మా ఇంట్లోనైనా బయట కూడా కదిలిపోతుందండి. ఇలా బయటనే ఉన్నామండి. 11:30 సమయంలో భూమి కంపించింది. అంటే ఒకేసారి భయాందోళనతో అందరూ పరుగులు తీసుకొని బయటకు వచ్చాము. ఏం జరిగిందో ఆ క్షణం అర్థం కాలేదు అసలు. ఇంత ఘోరంగా ఇంతకుముందు అయితే ఎప్పుడూ చూడలేదు. చాలాసార్లు వచ్చింది అన్నారు తప్ప ఇంత తీవ్రంగా కంపించడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. అసలు చాలా ఘోరంగా అయితే కనిపించింది. ఒక 5 సెకండ్ల పాటు వచ్చింది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సామాన్లన్నీ ఊగడం, బీరువాన్ని కూడా కదలడం ఒకసారిగా మాకు అర్థం కాలేదు. అసలు పెద్ద పెద్ద సౌండ్ కూడా వచ్చింది. ఇంకా వెంటనే ఏం చేయాలో అర్థం కాక వెంటనే బయటకు పరుగులు తీసుకుంటూ వచ్చాము. నేను, మా పాప, మా అమ్మగారు, దాని తర్వాత వీధిలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. భూకంపం వచ్చేసింది. ఫుల్లుగా షేకింగ్ అయిపోయింది. ఇల్లంతా ఇలా గజ్జ 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 అదిరిపోయింది బాబు. ఇల్లంతా రేకులంతా పడిపోయినట్టు మేము అందరం బయట తీరొచ్చేసాం భయపడి. ఇదిగో సదురు దగ్గరే కూర్చున్నాం. ఆ షేకింగ్ వల్ల ఏంటంటే బయటకు అందరు జనాలు వచ్చేసి అందరం వచ్చేసాము. 5 సెకండ్లు ఎంతో 5 సెకండ్లో 6 సెకండ్లు అంతే. ఊరంతా బయటే ఉన్నారు. ఊరంతా బయటే ఉన్నారు బాబు. చిన్న పిల్లల సాయత్ ఇదిగో ఇంటి బయటే ఉన్నాం. మా ఊర్లో భూకంపం వచ్చింది. మేమందరం భయపడుతున్నాం. ఎన్ని గంటలకు వచ్చింది? 11 గంటలకి. మేము ఇంట్లో ఉండే సమయంలో అంటే భయం వేసింది మాకి. నేను మా డాడీ అయితే బయటకు వచ్చాము. అది చాలా భయంకరంగా ఉంది. భూమి కదిలినట్లు వచ్చింది. ఫస్ట్ టైం అయితే కొంచెం వచ్చింది, సెకండ్ టైం అయితే చాలా ఎక్కువ వచ్చింది. చాలా తీవ్రంగా ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా లైవ్ ద్వారా అందిస్తారు. అల్లూరు జిల్లా ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో అల్లూరు జిల్లా మొత్తం కూడా ఒకసారిగా గత రాత్రి 11:30 సమయంలో ఒకసారిగా భూమంతా కంపించడంతో స్థానికంగా ప్రజలంతా కూడా భయాందోళన అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు జిల్లా అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు ప్రాంతంలో భూమి స్వల్పంగా 8 సెకండ్ల పాటు కంపించడం అయితే జరిగిందని చెప్పేసి నిపుణులు కూడా దీనికి సంబంధించి వివరణ కూడా ప్రకటన కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో గాఢ నిద్రలో దాదాపు అందరూ కూడా ఉన్న సమయంలో ఇటువంటి ఒక పెద్ద శబ్దంతో భూమి మొత్తం కూడా కంపించే విధంగా ఉండటంతో చాలా చోట్ల ఆ లోపల ఉన్న ఇంట్లో ఉన్న కబోర్డులో ఉన్న సామాన్లన్నీ కూడా కింద పడిపోయిన పరిస్థితి కనిపించడం, అలానే ఈ సమయంలో ఒక్కసారి ఏమైందో తెలియలేని పరిస్థితుల్లో లోపల ఉన్న జనమంతా కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకైతే పరుగులు తీసిన పరిస్థితి ఉంది. ఇటువంటి సౌండ్స్ కానీ అసలు భూమి కంపించడం అనేది అయితే అరకు కానీ పాడేరు కానీ ఇలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పటి వరకు కూడా జరగలేదని చెప్పేసి అయితే స్థానికంగా ప్రజలంతా కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ప్రభావం ఏదైతే ఒరిస్సా కొరాపుట్ ప్రాంతం అయితే ఉందో, కొరాపుట్ నుండి ఈ యువతల పాడేరు వరకు దాదాపు 296 కిలోమీటర్ల మేర కూడా అంటే ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఇటువంటి ప్రకంపనలు అయితే సృష్టించాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రమాదస్తు కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు ఏమీ జరగలేదు, ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని అయితే ప్రధానంగా అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా కూడా
ఈ భూకంపాల కోసం సంబంధించి పలు దేశాల్లో కావచ్చు, మన దేశంలో భారతదేశంలో కూడా పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపిస్తుందని అయితే వార్తలు అయితే వస్తున్న సమయంలో ఇక్కడ అల్లూరి జిల్లాలో కూడా ఇటువంటి ఘటన జరగడంతో ఒకసారి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం, భయం అయితే గురయ్యామని చెప్పేసి అయితే పెద్ద నుండి చిన్న వరకు కూడా అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క భయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెక్టర్ స్కేల్లో 4.4 గా నమోదు కావడం కూడా ఈ శాఖ ఎవరైతే భూ విపత్తు శాఖ ఉన్నారో వాళ్ళైతే తనకు తెలియజేయడం జరిగింది. అలానే అరకు లాంటి కొండ ప్రాంతాల్లో దాదాపు పర్యాటకులు కూడా అత్యధికంగా అక్కడ ఉండడం, వాళ్ళంతా కూడా సాటర్డే వీకెండ్ కావడంతో వాళ్ళంతా అక్కడికి ఉన్నారు. ఆ సమయంలో ఇటువంటి ఘటన జరగడంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా భయభ్రాంతులు అయితే గురయ్యారు. చాలా మంది అయితే వెనుదిరిగిన పరిస్థితి కూడా ఉంది. ఈ 4.4 రెక్టర్ స్కేల్ గా నమోదయ్యి కొరాపుట్ ప్రాంతంలో దీని ప్రభావం అత్యధికంగా ఉందని, అలానే అరకు పాడేరులో 1.6 గా అయితే ఈ రెక్టర్ స్కేల్ లో అయితే నమోదైందని చెప్పేసి అయితే ఇక్కడ వాళ్ళు అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం కూడా ఇదే విధంగా కాస్త గడబిడ జరిగినా కూడా ఎటువంటి ఇది లేదు. కానీ గత రాత్రి ఏదైతే 11:34 సమయంలో అయితే ఈ యొక్క ఒక్కసారిగా పెద్ద సౌండ్ తో వచ్చి చాలా ఇబ్బందులు అయితే గురి చేశామని చెప్పేసి, చాలా భయభ్రాంతులను అయితే గురి చేసిందని చెప్పేసి అయితే స్థానికంగా ప్రజలైతే వాపోతున్నారు. రాత్రంతా కూడా భయం గుప్పిట్లో అయితే రోడ్లపైన వాళ్ళంతా కూడా మొత్తం ప్రజలంతా కూడా రోడ్డు పైన ఉండేందుకైతే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో వాళ్ళు ఆ సమయంలో కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని అయితే చెప్పొచ్చు. దీనికి మరోవైపు అయితే కొండవాళ్ళ ప్రాంతాల్లో మొత్తం తవ్వేయడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే కొంతమేర అయితే ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. కానీ అధికారులు ఇది కొండవాళ్ళ ప్రాంతం కావచ్చు, అలానే ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి అయితే స్థానికంగా అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కవ్య. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.